వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిల్ క్లాస్ అండ్ ఫ్రెండ్స్. బాగున్నారా? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వీడియో వచ్చేసి మా చెల్లి బర్త్డే అనమాట. అంటే నాకు వరుసకి చెల్లి అవుతుంది. మా అత్త వాళ్ళ కూతురు అనమాట. అంటే మా అత్త వాళ్ళ మనవరాలు. సో తను నాకు చెల్లి అవుతుంది. చెల్లికి బర్త్డే గిఫ్ట్ కొనడానికి మా మమ్మీ అయితే మాల్కి అయితే వెళ్ళారు. సో నేను వెళ్ళలేదు. అప్పుడు నేను ఇంట్లో ఉన్నాను. నాకు ఇంకా ఇంట్రెస్ట్ లేక మా మమ్మీ వెళ్ళారు. మా మమ్మీ వెళ్ళి గిఫ్ట్ సిప్పర్ బాటిల్ తీసుకున్నారు. ఆ బాటిల్ తీసుకుని ఇంకోటేమో క్యాండీస్ కూడా కొన్నారు. సో ఇంకా సిప్పర్ బాటిల్లో క్యాండీస్ పెట్టేసి ఇచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడేమో చెప్పులు కుట్టించాము. నా చెప్పులు అయితే ఊడిపోయినాయి. ఇంకా వేరే ఆప్షన్ కూడా లేదు నాకు. అప్పుడు ఇంకా చెప్పులు కుట్టించేశారు. దాని తర్వాత ఇక్కడేమో నేను నా బట్టలు మొత్తం అన్నీ సదిరేసుకుంటున్నాను. సో ఇక్కడ అన్నవరంలో వాళ్ళ ఇల్లు ఉంటుందన్నమాట. సో మేము కాకినాడ నుంచి అన్నవరంకి అయితే వెళ్ళాలి. సో ఇంకా ఒక 1 వీక్ అలా ఉంటాను. ఇంకా నేను అలా బట్టలు సదిరేసుకుంటున్నాను. అండ్ ఇది నా కొత్త డ్రెస్ అనమాట. సో నేను విప్పి వేసుకొని చూస్తున్నాను ఎలా ఉందా అనేసి. ఇంకా మేమైతే బస్ స్టాండ్కి స్టార్ట్ అయిపోయాము. సో ఇంకా మన నార్మల్ నాన్ స్టాప్ బస్సెస్ ఉంటాయి కదా అన్నవరానికి, అవి బస్సెస్ ఎక్కుదామనేసి ఎక్స్ప్రెస్ బస్సెస్ ఉంటాయి కదా. సో అవి ఒక 1/2 అవర్ వెయిట్ చేసిన తర్వాత వచ్చింది ఒకటి. సో ఇంకా గబ్బా ఎక్కేసామన్నమాట. హ్యాపీలీ నాకు విండో సీట్, మా మమ్మీ నా పక్కన, ఇంకొక 2 సీట్స్ దొరికేసి నేను ఇంకలాగా అటు సైడ్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ వెళ్ళాను అనమాట. అప్పుడు వెదర్ కూడా చాలా చాలా బాగుంది. అప్పుడు వెదర్ నాకు చాలా బాగా నచ్చింది. ఇంకా అలా సాంగ్స్ వింటూ బస్ జర్నీ మొత్తం ఎంజాయ్ చేశాను. ఎంటరా వచ్చేసాము మేము. సో తిన బర్త్డేనే మేము బర్త్డేకి ముందు రోజు వచ్చామన్నమాట. అంటే 19th వచ్చాము. దాని బర్త్డే 20th. సో ఇక్కడ మేము ఇంకా లేట్ నైట్ గేమ్స్ ఆడుకుంటున్నాము. చూడండి సో ఇంకా మేము ఫ్లిప్ బాటిల్ గేమ్స్ అవన్నీ ఆడుకుని కొంతసేపు అలా టైం వేస్ట్ చేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి వీళ్ళ ఇంటి దగ్గర నుంచే మనకి పైన కొండ అనేది కనిపిస్తుంది. ఇంకా క్లిప్ అలాగా అక్కడ ఈవినింగ్ చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇక్కడేమో మేము డ్యాన్స్ ప్రాక్టీసెస్ చేసుకుంటున్నాము. సో ఇలా కజిన్స్ ఇంట్లో, రిలేటివ్స్ ఇంట్లో మనకి ఎవరన్నా మన తోడు వాళ్ళు ఉంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు మనం ఎక్కడికి వెళ్ళినా సరే. ఇక్కడైతే మా అత్త వాళ్ళ కూతురు, అంటే నేను అక్క అని పిలిచేస్తాను. సో అక్కకి చిన్న బాబు కూడా ఉన్నాడు. నేను ఇంకా మేడపైకి వెళ్ళి వాడితో కొంతసేపు ఆడుకున్నాను. అండ్ ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట. మార్నింగ్ మేము ఇంకా మళ్ళీ బిజినెస్ గేమ్ అయితే స్టార్ట్ చేసాము. అది మేము ఆడుతూనే ఉన్నాము. అంటే మాకు డబ్బులు వచ్చే వరకు ఆడుతూనే ఉన్నాము. అండ్ చూసారా ఇక్కడ నుంచి నామాలు కూడా కనబడుతున్నాయి. ఇంకా నైట్ టైం అయితే ఫుల్ లైటింగ్స్తో చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకా దాని బర్త్డే రోజు మరి బిర్యానీ ఉండాలి కదా. సో ఆ రోజు ట్యూస్డే వచ్చింది. సో నాన్ వెజ్. మేము చాలా చాలా బాధపడ్డాము. కానీ ఇంకా వెజ్ బిర్యానీతో సరిపెట్టేసాము. సో ఏదైనా బిర్యానీ ఉంది కదా అనేసి కొంచెం అడ్జస్ట్ అయిపోయాను అనమాట. ఇంకా బిర్యానీ కూడా గబగబా తినేసి ఇంకా డెకరేషన్ పార్ట్ అయితే స్టార్ట్ చేస్తాము. మరి బర్త్డే అంటేనే బెలూన్స్ అంటే బర్త్డే. సో బర్త్డేలో బెలూన్స్ లేనిదే అసలు ఇంకా పార్టీ పూర్తి అవ్వదన్నమాట. సో ఇంకా మేము ఇక్కడ బెలూన్స్ ఉదేస్తున్నాము. ఇంకా మొత్తం అందరం కూర్చొని గ్రూప్గా బెలూన్స్ పని పడుతున్నాం అన్నమాట. ఇంకా ఇదిగోండి బర్త్డే గర్ల్. మా బర్త్డే గర్ల్ కూడా మాకు కొంచెం హెల్ప్ చేస్తుంది. అండ్ ఇక్కడైతే మేము హ్యాపీ బర్త్డే అవన్నీ పెట్టేస్తున్నాము, అరేంజ్ చేసేస్తున్నాం. మొత్తం డెకరేషన్ ఇంకా మొత్తం ఆర్గనైజ్ చేస్తాము. ఇదన్నమాట లుక్. ఇంకా కొంచెం స్టార్స్ అవి లైటింగ్స్ అవి పెడితే ఫినిష్ అయిపోతుంది. ఇది కష్టపడి నేను, మా మమ్మీ, మా వేణక్క చేసాము. ఇదిగోండి మా తన్వి రెడీ అయిపోయింది. సో తన పేరు తన్వి. అండ్ ఇదిగోండి కేక్.
ఇంకా అందరం అక్షింతలు వేయడం అయితే స్టార్ట్ చేస్తాము, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం. సో ఫస్ట్ అయితే మా అత్త వాళ్ళు వేస్తారు, తనకి అమ్మమ్మ తాతయ్య కదా. అండ్ తర్వాత అయితే మా నాన్నమ్మ వాళ్ళు వేశారు, తనకు కూడా నానమ్మే. దాని తర్వాత వాళ్ళ తాతయ్య, దాని తర్వాత వాళ్ళ మమ్మీ డాడీ, అలా ఇంకందరం లైన్గా అక్షింతలు అయితే వేసి బ్లెస్సింగ్స్ ఇచ్చేసాము. అండ్ తర్వాత మా మమ్మీ, అండ్ తర్వాత నేను వస్తాను. అదిగోండి నేను వచ్చేసాను. సో ఇంకా కొన్న గిఫ్ట్ కూడా ఇచ్చేసాము అప్పుడే. అండ్ ఇంకా కొన్ని ఫోటోషూట్స్ అయిన తర్వాత కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసాము. అవి ఒక్కొక్కసారి ఇంకా కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత అందరికీ కేక్ తినిపించేయడమే కదా. ఇంకా లాస్ట్కి ఒక్కొక్కరికి మా తన్వి ఇంకా చాలా పెద్ద పెద్ద కేక్ పీసెస్ అయితే పెడుతుంది విత్ లాట్స్ ఆఫ్ లవ్. వాళ్ళ అమ్మమ్మకి, వాళ్ళ తాతయ్యకి, ఇంకా నాకు, ఇంకా అలాగ అందరి ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టేసింది. ఇంక ఇలా బర్త్డే సెలబ్రేషన్స్ అన్నీ అయినాయి అనమాట. దాని తర్వాత ఇంకా కేక్ అందరికీ మరి పీసెస్ పెట్టాలి కదా, వచ్చిన వాళ్ళందరికీ ఇంకా కట్ చేసి పీసెస్ అయితే వేస్తున్నారు. ఇదేమో ఇంకా దీని పని అయిపోయింది. అప్పుడు నేను ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేయడానికి చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయిపోయి ఓపెన్ చేస్తుంది. సో దాన్ని చాలా జాగ్రత్తగా ఓపెన్ చేయమని నేనే చెప్పాను అనమాట. ఎందుకంటే ఆ గిఫ్ట్ ర్యాపింగ్ చాలా కష్టపడి చేసి ఉంటారు. ఇంకా మేము ఇచ్చిన గిఫ్ట్ ఓపెన్ చేశాక చాలా హ్యాపీ అయిపోయింది. ఇంకా నేను కూడా చాలా హ్యాపీ. ఇంకా పాపం అయితే ఏమైందంటే ఇంకా రోజు మొత్తం దాన్ని ఉడికిస్తూనే ఉన్నాను, మొత్తం ఏడిపిస్తూనే ఉన్నాను. మార్నింగ్ కూడా ఏడ్చేసింది పాపం. ఇంకా సాయంత్రం నుంచి కూల్ చేస్తూ ఉన్నాను నేను. నాకు ఇప్పుడు పడలేదు, స్టార్ట్ అవ్వలేదు అసలు. సో ఇదనమాట ఈ బర్త్డే బ్లాగ్. కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. వీళ్ళ క్లాస్ టాటా బై బై, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.